హాయ్ హలో వెల్కమ్ టు మై ఫోర్త్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఫస్ట్ వీడియో చేశాను 5 క్వశ్చన్స్, సెకండ్ వీడియోలో 6 క్వశ్చన్స్, థర్డ్ వీడియోలో 10 క్వశ్చన్స్, 21 అయిపోయాయి. 22 నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ ఆల్రెడీ సెడ్ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఎంకరేజింగ్. I will also definitely improve myself to tell some more differently and different concepts, tricks, all need you to crack next year. Definitely will be with you. Thank you. I will start with next questions. 23rd question. Okay, 22nd question. మన ఇక్కడ CH3 plus CH3COO twice Mn in heat చేసినప్పుడు in the presence of what we will get? In the presence of not directly, ఇక్కడ మనం Mn తో హీట్ చేసినప్పుడు CH3ని ఏమొస్తుంది? అసిటిక్ యాసిడ్ అనేది మనకు కామన్ గా తెలిసిన ఫార్ములా అది వస్తుంది, CH3COS. 23rd విషయానికి వచ్చేసరికి మనకి మీథేన్ ఇచ్చి దానికి O2 యాడ్ చేసి సేమ్ హీట్ పెట్టి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ MO2 O3 కూడా ఇచ్చాడు. MO2 O3 ఏమొస్తుందంటే మనకు ఫార్మాల్డిహైడ్ వచ్చి వాటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కెమికల్ ప్రాపర్టీస్. మనం ఆల్రెడీ 3 క్వశ్చన్ డిస్కస్ చేసాం అప్ టు 21. ఇప్పుడు 22nd నుంచి వెళ్తున్నాం, 31st వరకు చేద్దాం. దాని తర్వాత కన్ఫర్మేషన్లో కూడా ఎంటర్ అవుదాం. స్ట్రక్చర్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ స్ట్రక్చర్స్ వెరీ ఈజీలీ అండ్ all concepts also I will cover in this. Thank you very easily for your understanding. You can understood. 24th question. You can do CH3 thrice CH, CH3 thrice CH and KMnO4. మనం ఎప్పుడైనా KMnO4 ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేస్తుంది, అప్పుడు CH3 thrice OH ఆల్కహాల్ ఆక్సిడైజింగ్ చేస్తుంది. నెక్స్ట్ 25th question. Alkanes are isomerized in the presence of alkanes are isomerized in the presence of ఏందండి AlCl3 in the presence of HCl. అంతే కదండి, ఈజీ బిట్. అనహైడ్రస్ AlCl3 in the presence of HCl అనేది ఆల్కేన్ ని ఐసోమరైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్. N-hexane in the presence of what gives benzene? N-hexane అంటే Cr2O3V2O5 ఇవి అనేది మనకి N-hexane ని ఆల్కేన్స్ ని అరోమాటిక్ బెంజీన్ గా మారుస్తుంది. C6H6. నెక్స్ట్ 27th క్వశ్చన్. టౌలిన్ కెన్ బి మేడ్ అరోమాటైజేషన్ బై విచ్ ఆఫ్ ద ఆల్కేన్? అంటే టౌలిన్ అనేది మేడ్ చేయాలి. టౌలిన్ కెన్ బి మేడ్ బై అరోమాటైజేషన్ ఆఫ్ విచ్ ఆల్కేన్? ఏ ఆల్కేన్ నుంచి టౌలిన్ అనేది మేడ్ చేస్తాం అంటే 7 రింగ్ బెంజిన్ అన్నమాట. టౌలిన్ అనేది మనము C6H17. ఈ దీని స్ట్రక్చర్ అనేది మనం దీని గురించి ఒక బిట్ మాట్లాడుకున్నాం. నా ఫస్ట్ వీడియో మీకు వెళ్తే @KMSWMY అని కొడితే అక్కడ C7H16 అంతే ఫ్రెండ్స్. C7H16 ఈ స్ట్రక్చర్ నేను చెప్పాను. ఎన్ని ఐసోమర్స్ వస్తాయంటే 9 ఐసోమర్స్. నెక్స్ట్ 28th క్వశ్చన్. CH4 water nickel in the presence of heat. CH4 water nickel in the presence of heat. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడు ఇచ్చినా కానీ మనకి హైడ్రోజన్స్ వస్తుంది, CO కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, ప్లస్ ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయి, 4 హెచ్లు ఉన్నాయి, 3 H2 వస్తుంది. నెక్స్ట్ 29. అంటే నికిల్ హీట్ అని ఇచ్చినప్పుడు మనం డెఫినెట్ గా మన మైండ్కి ఒకటి రావాలి, హైడ్రోజన్స్ వస్తాయి కదా, 3H2 అక్కడ మాలిక్యూల్ మనం 6 హైడ్రోజన్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏం చెప్పాలంటే మిగిలింది రాసుకోవాలా, కార్బన్ మోనాక్సైడ్ CO వస్తుంది కదా అలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ
ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్. వాట్ ఈస్ పైరోలైసిస్? ఈజీ. వాట్ ఈస్ పైరోలైసిస్ అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. కాన్సెప్ట్ ఇందులో ఎలా చెప్దామంటే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉంది కదా, పెట్రోల్ డీజిల్ని ఎలా తయారు చేస్తాం అనుకున్నారనుకో, ఆ కిరోసిన్ని పిండితే దాన్ని చేస్తే చేంజ్ చేస్తే మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. అంటే కిరోసిన్ అనేది పెద్ద ఆల్కేన్స్, దాన్ని పెద్ద టెంపరేచర్ కింద హీట్ చేస్తే మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది. అవి చిన్న ఆల్కేన్స్. అలా వేన్ బిగ్ 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 అంటే పెద్దగా అనుకోండి మన అండర్స్టాండింగ్కి. ఆల్కేన్స్ హై టెంపరేచర్ వి చేంజెస్ టు స్మాల్, అంటే స్మాల్ ఆల్కేన్స్, దాన్నే పైరోలైసిస్ అంటాం. పైరోలైసిస్. ఓకే ఫ్రెండ్స్, 30th క్వశ్చన్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఆఫ్ పెట్రోల్ గ్యాస్. సేమ్ క్వశ్చన్, పైన ఉన్నదాన్ని కింద సపోర్ట్ చేస్తున్నా. ఈజీ చెప్పచ్చు. పెట్రోల్ గ్యాస్, డీజిల్ గ్యాస్ కమ్స్ ఫ్రమ్ కిరోసిన్. నెక్స్ట్, దాన్ని పైరోలైసిస్ అంటాం. ప్రాసెస్ ఏందని అడుగుతున్నాడు. పైరోలైసిస్. పైన ఉన్నదాన్ని తిప్పారేసిన ముందే చెప్పేసాను కదా, అయిపోయింది. 31. పైరోలైసిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్. చాలా ఈజీ. పైరోలైసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. చిన్నోడు పెద్దోడు ఒకటే. సీతమ్మ వాకిట్లో శ్రీమతి చెట్టు. గుర్తుపెట్టుకోండి. పి పైరోలైసిస్. సి క్రాకింగ్. పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఒకటే. క్రాకింగ్. ఓకే ఫ్రెండ్స్, నో డెఫినెట్లీ ఐ థింక్ దిస్ కంప్లీటెడ్. కన్ఫర్మేషన్ గురించి కూడా చిన్నగా మాట్లాడుకుందాం. ఒక 5-6 బిట్లు ఉన్నాయి, స్పీడ్ చేసుకుని త్వర ముగిచ్చేద్దాం. వీడియో 10 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఆల్కేన్స్ హ్యావ్ అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్. ఆల్కేన్స్ హ్యావ్ ఇన్ఫినిట్, తెలిసిందే కదరా. ఆల్కేన్స్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్. ఎప్పుడైనా కన్ఫర్మేషన్ ఆల్కేన్స్ మిమ్మల్ని అడిగితే ఫ్రెండ్స్ ఇన్ఫినిట్ ఉన్నాయంటే రైట్. 32 ఫ్రెండ్స్. నెక్స్ట్ 33 విషయానికి వస్తే, స్టాగర్డ్ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్. స్టాగర్డ్ అనేది లెస్ స్టేబుల్ అంట. ఏంద్రా స్టాగర్డ్? ఎస్ అంటే ఎవరు? మన స్వామి. స్వామి అన్న అంటే స్వామి అనుకోండి. నేను ఎందుకు లెస్ స్టేబుల్ అవుతా? నేను మోస్ట్ స్టేబుల్ కదా, కనిపిస్తున్నాం కదా. అంటే ఎస్ అనేవాడు మోస్ట్ స్టేబుల్. మీరు ఏ పేరు ఉంటే అది పెట్టుకుందాం. స్టాగర్డ్ మోర్ స్టేబుల్ కదా. స్టాగర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎక్లిప్స్. కానీ స్టేట్మెంట్లో రివర్స్ ఇచ్చాడు. స్టాగర్డ్ ఈజ్ లెస్ స్టేబుల్ దాన్ ఎక్లిప్స్. రాంగ్ కదా. ఇటైతే రైట్ అవుతుంది అని వాడు ఇట్ ఇచ్చాడు. సో రాంగ్, ఫాల్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ అంటే 19 లెటర్స్లో. ఎస్ అంటే 19 ఉంటుంది. ఈ అంటే ఎంత? 5. 19 ఎక్కువ కదా. 19 రన్స్ కొట్టినోడికి వాల్యూ ఇస్తామా, 5 రన్స్ కొట్టినోడికి వాల్యూ ఇస్తామా? 19 కదా. ఎనీ కన్ఫర్మేషన్ అదర్ దాన్ స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్ ఇస్ కాల్డ్ యాజ్. ఏదైనా కన్ఫర్మేషన్, మనం స్టాగర్డ్ మాట్లాడుకున్నాం, ఎక్లిప్స్ మాట్లాడుకున్నాం, పైన స్టాగర్డ్ మోస్ట్ స్టేబుల్ అన్నాం. ఇవి రెండు కాకుండా ఎవడు వస్తాడు రా మధ్యలో అంటే, ఎస్ తెలిసినోడే వస్తాడు, స్క్యూ. కానీ అది మధ్యలోది. ఆ రెండు కాకుండా మధ్యలో ఉండేది ఏదంటే స్క్యూ. అదర్ దాన్ స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్. డైహెడ్రల్ యాంగిల్ ఆఫ్ స్టాగర్డ్. నేనే మళ్ళీ వస్తున్నా. స్టాగర్డ్ యొక్క డైహెడ్రల్ యాంగిల్ ఎంత? డైహెడ్రల్ యాంగిల్ నేను టచ్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ చేద్దాం ఫ్రెండ్స్. 60 degrees. 36 క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ పాసిబుల్ టు సెపరేట్, ఐసోలేట్ డిఫరెంట్ కన్ఫర్మేషన్ ఐసోమర్స్ ఆఫ్ ఈథేన్. ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా డిఫరెన్షియేషన్ చేయడానికి, సపరేట్ చేయడానికి ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్ యొక్క స్ట్రక్చర్స్ అంటున్నాడు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఫాల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రెస్పాన్స్ చాలా బాగుంది. అలానే కంటిన్యూ చేసుకుంటూ మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ నాపై ఉంటూ డెఫినెట్లీ కాన్ఫిడెంట్తో నెక్స్ట్ వీడియో చాలా బెస్ట్గా వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి @KM Swami. థ్యాంక్ యూ.